అందరికీ శనార్థులు ఉండాలే మళ్ళీ మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి కానీ ముందుగా నెత్తికి చూడండి. పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయ్యేదాకా తప్పదంట రైతులకు భారం. ఎందుకో అసెంబ్లీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కారు పట్టి దూరం. కొండగట్టు అంజన్న గుడి అభివృద్ధి పనులకు ఏషింటూ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు శంకుబండ. పక్క ఉంటది మళ్ళా ఆ కొండగట్టు అంజన్న అండ. ఓటరు కోసం ఎక్కిండు గీ మనిషి గుడి, ఆఖరికి దించిండ్రు మళ్ళా ఆగమాగం పడి. చూడాలే గిరిద్దరి చిత్రమైన ఫైటింగ్, ఎమ్మెల్యే సారు ఇచ్చిండు ఆఖర్ల వార్నింగ్. నిన్న మూసీ నది డెవలప్మెంట్ మీద 3 పార్టీల నడుమ అసెంబ్లీలా టక్క బర్లోలి నడిచింది. మరి గియల్లా ఏ ముచ్చట మీద ఏ చర్చ నడిచిందో, ఏ ముచ్చట మీద ఏ రచ్చ నడిచిందో చూద్దాం పాండ్రి. చల్ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ళ కోసం, అసొంటిది మనోళ్లకు ఇప్పటికీ నీళ్ళ మీద చాలా అన్యాయం అవుతున్నదని లొల్లి గట్టిగానే నడిచింది ఈ అసెంబ్లీలా. నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ సారు పాలమూరు ప్రాజెక్టు నీళ్ళ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు చేసిందని చెప్పిండు. మేము అంకెలతో సహా నిరూపిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం 35% ఖర్చు పెట్టి పదే వాళ్ళు 90% పనులు చేస్తామని అవాస్తవాలు అసత్యాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జియో 2015లో ఇస్తే అగ్రిమెంట్ 2016లో చేస్తే 2022లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇవ్వడం జరిగింది. ఇన్నర్ కదా గిట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాక పక్క ప్రాజెక్టులన్నీ జల్దీనే పూర్తి చేస్తామని మాటిచ్చిండు. చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా మరి ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. నీళ్ళ మంత్రి ఉత్తమ్ సారు ఇట్లా తెలంగాణ పబ్లిక్ కు హిమ్మతిస్తే షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య సారు కేసీఆర్ సార్కు భారత్ రత్న ఇయ్యాలని కోరిండు. ఏదైతే కేసీఆర్ చేసిన మోసం మనమంతా రేపు భవిష్యత్తులో ఒక భరోసాతోని ఆ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము అడుగుతుంది ఒకటే అధ్యక్ష, ఇలా కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివింది ఎందుకంటే పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి, పచ్చి మోసాలు చేయడానికి. ఈ పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలు చేసిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అధ్యక్ష. అబద్ధాలు చెప్పింది అట్లా ఇలా మా ప్రాంతానికి పచ్చి అబద్ధాలు చెప్పిండు. కాబట్టి నేను దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ ప్రాంతం ప్రజలకు ఒక అవకాశం అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ యొక్క భూసేకరణ తట్టడి మట్టు కూడా భూసేకరణ చేయలేదు. ఇన్నర్ కదా కేసీఆర్ సార్ను గట్లన బట్టి అటెనక అక్బరుద్దీన్ సార్ లేచి గిట్ల అరుచుకున్నాడు ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను వరుసబెట్టి. Who was the beloved, आंखों का नूर था, आंखों का तारा था, दिल के करीब था केसीआर साहब के, वही कॉन्ट्रैक्टर अब किसके आंखों का नूर है नहीं मालूम. इरिगेशन मिनिस्टर साहब की आंखों का तारा है या गवर्नमेंट का है या हमारे चीफ मिनिस्टर साहब के दिल के करीब है, क्या है नहीं मालूम सर. किसके करीब है नहीं मालूम. वो रहे तो उनके करीब रहा, ये रहे तो इनके भी करीब रहा. हाँ, इनके भी करीब है. यस यू राइट सर, इनके भी करीब है, बहुत करीब है. अब मैं नाम लेना नहीं चाहता सर, नाम ले भी सकता हूं. इनके भी करीब है सर. ये इनके ऊपर इंक्वायरी होनी चाहिए सर. ఇన్నర్ కదా సారు చెప్పింది కూడా నిజమే. మరి ఏ ముఖ్యమంత్రి ఉంటే గా ముఖ్యమంత్రి దగ్గర ఉంటున్నారు ఈ మధ్య కాంట్రాక్టర్లు. ఈ ముచ్చట అయిపోయినాక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు
పచ్చని ఆదిలాబాద్లో కూడా నీళ్లు లేకుండా అయిపోయిన రైతుల పరిస్థితి ఆగమైనది అని చెప్పి గీ లెక్కలు అరుచుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకుని దక్షిణాన గోదావరి 290 కిలోమీటర్లు, ఉత్తరాన పెరుగంగా 160 కిలోమీటర్లు, వార్దా నది మళ్ళీ ఉత్తరాన 70 కిలోమీటర్లు, ఈశాన్యం నుంచే వచ్చే వైన్గంగా నదులు సంయుక్తంగా కలిస్తే 113 కిలోమీటర్లు, 633 కిలోమీటర్లు జీవనదులు ఆదిలాబాద్లో ప్రవహిస్తా ఉన్నా ఆదిలాబాద్ పరిస్థితి తెలంగాణ రాకముందు ఎట్లుండదో ఇయ్యల్ల కూడా గట్లనే ఉన్నది అధ్యక్ష. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగుకు యోగ్యమైనటువంటి భూమి 23 లక్షల ఎకరాలు ఉంది. ఇందులో నికరంగా అన్ని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందే భూమి కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే. మిగతా 19.5 ఎకరాలు వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే మేము పదే ఎందుకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికంటే, గోదావరి మీద ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ సభలో ఇన్నరు కదా, పచ్చని ఆదిలాబాద్లో కూడా పరిస్థితి గట్లున్నది. మళ్ళా గిట్లా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు అనుడు ముద్దుగానే ఉన్నది. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉత్తమ్ సారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు గిట్లా నిర్దబోవుడే మంచిగా లేదంటున్నారు చాలా మంది. మనం కోరిన కోరికలు తీరితే దేవునికి కొబ్బరికాయలు కొడతాం, దేవుని పేరు మీద అన్నదానం చేస్తాం, దేవుని పేరు మీద పేదలకు సాయం చేస్తాం. గట్లనే ఎవరికి దోచినంత సాయం గాలు చేస్తారు. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే దేవుని పేరు మీద ఎన్నో సాయాలు చేసిండు. గందుకనే మళ్ళా చిన్న సీఎం అయిండు. మరి చిన్న సీఎం అయినాక ఉట్టి ఉంటాడా? మళ్ళా కొండగట్ట అంజన్న పెద్ద భక్తుల లెక్కల్ని గుడి అభివృద్ధి పనులకు నడుం కట్టిండుల్లా. కొండగట్టుకు జనసేన పెద్ద ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు వస్తున్నాడని ఎరుకయ్యిందో లేదో అభిమానులు గిట్లా లైన్లు కట్టిండ్రు పవన్ కళ్యాణ్ సార్ను చూడనీకే. జగిత్యాల జిల్లా ప్రముఖ ప్రసిద్ధమైన కొండగట్టు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల 19 లక్షల నిధులు విడుదల చేశారు టెంపుల్ అభివృద్ధి కోసమని. భక్తుల మేరకు మన కళ్యాణ మండపం కానీ 96 గదులు కానీ జగిత్యాలలో చేయడం జరిగింది. చాలా సంతోషం మాకు. జగిత్యాల తరపున, బెక్క జనార్దన్ అన్న తరపున, మా జనసేన పార్టీ జగిత్యాల మహిళా విభాగం తరపున, అందరి తరపున ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ సార్ గారికి. ఇప్పటికైతే బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయం వచ్చినప్పటి నుంచి అతను చేసిన పనులు కానీ చేసే విధానం బాగా ఉంది. అందరికంటే రాజకీయాల కంటే పవన్ కళ్యాణ్దే ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా చేయాలని మేము మా కోసం ఇంకా చేస్తారని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. బాగుండు అని పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. జై తెలంగాణ, జై జనసేన, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇన్నరు కదా, జనసేన అక్కలు ఫుల్ ఖుషి కాబట్టే అటెనక గాలి మోటార్ ఎక్కి కొండగట్టుకు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు వస్తే గుడి పెద్దలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు ఘనంగా స్వాగతం పలికిండ్రు. చూసిరు కదా, గిట్ల కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకున్నాక దీక్ష విరమణ మండపంకు అట్లనే 96 గదుల వసతి సదుపాయాలకు శంకుస్థాపన చేసిండు మళ్ళా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు తీసుకున్న గింత పెద్ద నిర్ణయంతో ఎంతో మంది భక్తులకు కొండగట్టు అంజన్న గుడి దగ్గర ఉండనికే తిప్పలు తీరుతుంది. గింత పెద్ద సాయం చేసినందుకు ఎన్నడూ మర్చిపోము అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు సర్కార్ తరపున ధన్యవాదాలు తెలిపిండ్రు. ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి
చొప్పదండి నియోజకవర్గం పక్షాన, అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే. వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి శాస్త్రసభ ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలని మీ ద్వారా ఏర్పాటు చేయడానికి కూడా ఆంజనేయ స్వామి అనేది మీకు ఇష్టదైవం కులదైవం అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్నర్ కదా గింత పెద్దగా గుడిని అభివృద్ధి చేస్తున్నారంటే దానికి అసలు బలం పవన్ కళ్యాణ్ సారే అని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను మస్తు మెచ్చుకున్నాడు టీటీడీ పెద్ద సారు. టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ, టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. గిట్లా తిరుపతి గుడి పెద్ద మాట్లాడినాక మన కొండగట్టు అంజన్న పెద్ద భక్తుడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిండు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇన్నర్ కదా ఆనాడు గంత పెద్ద ప్రమాదం నుండి ఆ దేవుడే నన్ను కాపాడిండు, అందుకే గిట్లా రుణం తీర్చుకున్నా అని అనవచ్చే. అటెన్కా ఇంకా సాయం చేయనికే తయారున్నా అని చెప్పి హిమ్మతిచ్చిండు. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని. ఇన్నర్ కదా ఆ దేవునికి ఎంత సాయం చేసినా తక్కువనే. మరి ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ తరపున టీటీడీ తరపున గుడికి సాయం చేసినందుకు తెలంగాణ సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ సార్కు జైలు కొడుతున్నారు. ఏం సారు గట్ల బెదిరిస్తున్నావు? సంపుతావా? మరి సంపు, నీతోని మాట్లాడుడే పెద్ద తప్పున్నది కదా. ఆపదొచ్చిందని వస్తే ఫుల్లు గరమైతున్నావని ఓ అక్క. అరే గట్ల కాదమ్మా, మొదలు నేను చెప్పేది విను అని ఎమ్మెల్యే సారు. వీళ్ళిద్దరి నడుమ ఒక తాన బాగానే లొల్లయిందుల్లా.
అగో గీ అక్క సార్ను ఏమో అడుగుతున్నది, సారేమో గరం కాబట్టే అని అనుకుంటున్నారులే. మరి ఏం మాట్లాడుతున్నారో మీరే ఈయనుండ్రి. లొల్లి అయితే బాగానే నడుస్తున్నది ఇద్దరు నడుమ. అసలు లొల్లి ఎందుకు అవుతున్నదో అసలు సమజైతే లేదు అనుకుంటున్నారులే. గీ సారు ఆంధ్ర టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సారు పాస్బుక్లు పంపిణీ చేయనీకి వచ్చిండు. గాడికి గీ అక్క గుట్టొచ్చి మా మన్మన్కి బాగలేదు సారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యుండ్రి అని అడిగింది. ఇంతకుముందే ఒక పారి కాగితం కూడా ఇచ్చిందంట. అరే గిన్నిసార్లు మేము తిరిగినా కానీ మాకు ఏ సాయం చేస్తలేరు అని చెప్పి గట్టిగా లొల్లి పెట్టుకున్నది మళ్ళీ ఎమ్మెల్యే సార్తోని. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను గట్టి కడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు నాతో? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు అసలు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఏంది నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటుందా నా కాడ? వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు. కాగితాలే పట్టుకోలే, నువ్వు పట్టుకోలేవు. మా పిల్లోడు చెప్పిన కాగితాలే పట్టుకోలేమా? నేను నా ఇంటికి విషయాలు తెలియకుంటే తెలుసుకోండి, చెప్తాము. మాకు తెలియకుంటే మేము కూడా అడిగి తెలుసుకుంటుంటాం. మాకు కూడా అన్ని తెలియాలని ఏం లేదు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. కానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వే వచ్చిండొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? నువ్వే వచ్చి అడిగిండొచ్చు. నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే నేను రచ్చ పెడితే ఇప్పుడు ఏమనాలి నిన్ను? వీళ్ళందరూ అడుగు. ఇంతవరకు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇంటికాడికి వచ్చిన వాళ్ళు ఎవరినే కానీ మెట్లు దిగి నీకే ఉంటుంది. వీళ్ళందరూ చూసిరు కదా, మన్మన్ కోసం నాయనమ్మ పోరాటం గట్లున్నది. ఈ వీడియో చూసిన వాళ్ళు గట్ల కోపం తెచ్చుకోకుండా ఎట్లనో గట్ల సాయం చేయుండ్రి సారు అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. రోడ్డు టక్కర్లు గీ నడుమ మస్తు అవుతున్నాయి. రోడ్డు టక్కర్ల దిక్కెళ్ళి చాలా మంది ప్రాణాలు పోయినాయి. మరి గంతగానం టక్కర్లు ఎందుకు అవుతున్నాయి అంటే రోడ్లు సరిగ్గా లేక ఆ గుంతల రోడ్ల మీదకి వెళ్ళి పోతున్నందుకే పాపం చాలా మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని పెద్దల సభ పెద్దసారు మస్తు గరమైండుల్లా. మన రాష్ట్రంలో పాలక పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా సభా పెద్ద మటుకు ఎప్పుడు ప్రజాపక్షమే ఉండాలి. సభా పెద్ద మనిషి అంటే ప్రజాపక్షమే అని చెప్పి మళ్ళొకసారి నిరూపించిండు. మళ్ళా పెద్దల సభ పెద్ద మనిషి గుత్తా సుఖేందర్ రెడ్డి సారు మరి ఏమన్నాడో ఈనుండ్రి. నాయి కూడా 2-3 సలహాలు వినండి. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం R&B వాళ్ళ రోడ్ల మీద గుంతలు. మేము జిల్లా మంత్రికి చెప్పారు ఒకసారి. ఆ మంత్రికి చెప్తారు, ఇది హౌస్ కాబట్టి చెప్తున్నాను. మేజర్గా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు. ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు, వెనుకోడు వచ్చి కొడతారు. తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ. ఆగి ఉన్న బస్సులను గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సెన్సెస్ తీయండి.
ఇన్నరు కదా రోడ్ల మీద గుంతలు గవ్వే కాకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బస్సులు లారీలు ఆపుడుతోనే శానా టక్కర్లు అవుతున్నాయని కుల్లం ఉన్న ముచ్చట చెప్పిండు. అటెన్క బండ్ల సైరన్ల మీద బండ్ల నెంబర్ల మీద గమ్మత్తుగా గిట్ల అరుచుకున్నాడు. మళ్ళా అదేవిధంగా సైరన్స్ ప్లేట్స్, సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమైతలేదు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు. చెప్తాం మీ ఆర్టీఓలు మీ వెహికల్ ఇన్స్పెక్టర్ల డ్యూటీ కూడా అది. తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు, పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు. విన్నారా? అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి పోలీస్, R&B అండ్ ట్రాన్స్పోర్ట్ మీ ముగ్గురు కోఆర్డినేషన్తో గనక మీరు నడిపితే ఈ యాక్సిడెంట్లు తక్కువైతాయి, ఇల్లీగల్గా ఇవి తక్కువైతాయి. తర్వాత మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ నేను కలిసి విజిట్ చేసినాం. ఇంతవరకు మళ్ళీ అది ప్లాన్లో రాలేదు, వర్కౌట్ కావట్లేదు. సారు చెప్పింది కూడా నిజమే. మరి చూడాలే సారు చెప్పినట్టు సర్కారు ఎట్ల ముంగలుకోతుందో ఏమో. అరే మొన్న తాగుబోతన్నలా పెద్ద పండుగ 31st దావత్ అయింది కదా. ఇంకా కొందరు అన్నలకు తాగుడు మీదనే ఉన్నది. మనమందరం మంచి బంగ్లా మంచి బండి కోసం ఆ దేవుని కొండెక్కితే ఓ అన్న మందు బాటిల్ కోసం గుడి గోపురమే ఎక్కిండుల్లా. పవిత్రమైన తిరుపతి గోవిందరాజస్వామి గుడిలా స్వామికి ఏకాంత సేవలు ఒడిసినాక సిబ్బంది మొత్తం చిన్నగా కూర్కి తీస్తుంటే ఎవరికి తెలియకుండా గుడి గోపురం ఎక్కి ఆగం చేసిండు గీ మనిషి. అగో చూసిరు కదా అటు ఇటు తిరగబట్టే గోపురం మీద. ఇక గుడి పెద్ద మనుషులు భక్తులు ఎంత బతిమలాడినా అస్సలు కిందికి దిగలేడు. నాకు ఒక 90 ml కోటర్ ఇస్తేనే కిందికి దిగుతా అని మస్తు జిజ్జు అంటే జిజ్జు చేసిండు. ఇక ఆడున్నోళ్ళందరూ బతిమలాడి యాస్టకొచ్చి పోలీసులకు చెప్తే గింత పెద్ద నిచ్చెన తీసుకొచ్చి మనోనికి నచ్చ చెప్పి కిందికి దించిండ్రు. మూడు గంటలు అందరినీ ముప్పతిప్పలు పెట్టి బయటికి వచ్చినాక ఏమంటున్నాడో ఈనుండ్రి. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడ కరెక్ట్ కాదు. తప్పా కదా? తప్పుకున్నట్టే కదా? తప్పుకున్నట్టు కరెక్ట్ కాదు కదా? తప్పుకున్నాడు కదా? ఇన్నరు కదా అన్న కోటర్ బాధ కోసం ఏకంగా గింత పెద్ద గుడి గోపురమే ఎక్కిండు. ఇక కోటర్ దాటితే సీదా ఎవరెస్ట్ శిఖరం ఎక్కటట్టే ఉన్నాడు. గింత సతాయించిన గీ అన్నది ఎక్కడంటే మన నిజామాబాద్ జిల్లా కుర్మవాడ. అంతా దిమాక్ లేనట్టున్నది, గందుకే గిట్లా ఆగమాగం చేసిండు అని అనుకుంటున్నారు చాలా మంది గీ వీడియో చూసినోళ్ళు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినావా? మన ముంగట ఎవరన్నా కిలోలు బంగారం వేసుకున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అబ్బా వీళ్ళు బాగా బంగారం వేసుకున్నారు గుళ్ళ, మనం కూడా పైసలు బాగా సంపాదించి వాళ్ళ లెక్కనే బంగారం కొనుక్కోవాలనుకుంటాం. కానీ దొంగలు మాత్రం ఏమనుకుంటారు? అరే ఎట్లనన్నా గా బంగారంను దొంగతనం చేయాలి అని అనుకుంటారు. మరి గసొంటి దొంగలకు డైరెక్ట్ బంగారం షాప్ దొరికింది అనుకోండి, ఇడిసి పెడతారా? మళ్ళా దొరికిన కాడికి దోసుకపోరు.
ఈ లోకంలో ఎవరి దందా గాలి చేసుకున్న పాపమే ఉన్నది కదా. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలా ఓ బంగారం షాప్లో దొంగలు చూడుండ్రి ఎట్లా జులుం చేస్తున్నారు. చూసిరు కదా, ఇద్దరు దొంగలొచ్చి గన్నుతోని చిన్న గొడ్డలతోని బెదిరియవచ్చి పాపం చిన్న పోరడు అదురుకున్నాడు. బంగారం కొననీకి వచ్చిన వాళ్ళు బెదురుకున్నారు. చూసిరు కదా, పాపం దుకాణం అన్నను మస్తు బెదిరియవచ్చి దుకాణం అన్న ఇనకపోతే కొట్టి మరి బంగారం ఎత్తుకొని పోయిండ్రు దొంగలు. గిట్లా లోపలికొచ్చి దుకాణం అన్నను బెదిరించి దొంగతనం చేసుడు ముద్దుగానే ఉన్నది గాని గాలు చూపించిన తుపాకే నకిలీ ఉన్నది. మళ్ళా బెదిరించి ఆత్రంలోనే ఆన్నే పడేసిపోయిండ్రు. పోలీసులు వచ్చి చెకింగ్ చేస్తే నకిలీ గన్ అని తేలింది. అయినా కష్టపడి సంపాదించాలి కానీ గిట్ల బెదిరించి దోసుకుంటే ఏం లెక్క. ఇప్పటికైతే పోలీసులు పూరాగా కేసును విచారణ చేస్తున్నారు. దొరికినాక గీ దొంగగాళ్ళ భర్తం పడుతుండొచ్చును కానీ ఇప్పుడు గీ దొంగతనం వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఎట్లున్నాయి మన ఖతర్నాక్ వార్తలు? ఖతర్నాక్ లేవ్ చూస్తూనే ఉండురి మన ప్రైమ్ 9 టీవీలా. మళ్ళా రేపు కలుద్దాం.